పార్టీ బలోపేతంపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. పార్టీ ఎమ్మెల్యేలతో ముఖాముఖిని ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, చేపట్టబోయే కార్యక్రమాలపై ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి చర్చించారు. ఇవాళ 9 మంది ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమవుతున్నారు. ముందుగా మండలి బుద్ధప్రసాద్తో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. రైట్ జమీమా, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రత్యేకంగా ఏదైతే ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు సంబంధించి కూడా పార్టీకి సంబంధించి ఎప్పటికప్పుడు ఏదైతే జరుగుతున్నటువంటి అన్ని నిర్ణయాలపైన కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి సంబంధించి కూడా లోపల సమావేశం కూడా కొనసాగుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే ఈ సంవత్సరంన్నర కాలంలో ఎమ్మెల్యేల యొక్క పనితీరుతో పాటు ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు ఏదైతే నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం యొక్క ఏదైతే ఇటు 3 పార్టీల సమన్వయం, ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఇటు గ్రామ మండల స్థాయి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో నాయకులతోనూ అందుబాటులో ఉండాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక పిలుపునిచ్చారు. కాబట్టి పూర్తి స్థాయిలో దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ ఇటు ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈరోజు సమావేశంలో మాత్రం నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి, జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఈ నేపథ్యంలో మరి ఎలాంటి సమస్యలు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలను కూడా కొంత ఫీడ్బ్యాక్ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేల పైన ఇప్పటికే అటు కొన్ని ఆరోపణలు కూడా, ఎందుకంటే నియోజకవర్గ స్థాయి నుంచి కొన్ని ఆరోపణలు కూడా ఇటు కేంద్ర కార్యాలయానికి వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని ఎప్పటికప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వాటన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని ఇటు భరోసాలు ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటే ఇప్పటికే ఇటు పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా ఎప్పటికప్పుడు కమిటీలు నిర్మాణం చేయాలనేటువంటి ఒక ఏదైతే ఇటు పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పినటువంటి నేపథ్యంలో మరి పార్టీ స్థాయి నుంచి కూడా పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ కూడా రూపొందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఇటు 1-to-1 దాదాపుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే ఇటు మండలి బుద్ధప్రసాద్, ఏదైతే అవినిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్తో పాటు ప్రత్యేకంగా ఇటు నెల్లిమల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం మాధవి, అదేవిధంగా ప్రత్యేకంగా కనుక చూసుకున్నట్టే ఏదైతే ఇటు పెందుర్తికి సంబంధించిన దాదాపుగా 5 వరకు ఎమ్మెల్యేలతో సమావేశం ముగిసినట్లుగా కూడా తెలుస్తుంది. 5గురితో ప్రత్యేకంగా ఇంకో 4 ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా ఇంకా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా ఈ ఎమ్మెల్యేలతో మాట్లాడేటువంటి అంశాలు కనుక చూస్తే ఏదైతే ఇటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల యొక్క పూర్తి స్థాయి యొక్క పనితీరుతో పాటు మెరుగుపరచుకోవాల్సినటువంటి అంశాలపైన కూడా పవన్ కళ్యాణ్ ఇటు వారి దగ్గర నుంచి ఇటు ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఎలాంటి ఇటు చర్యలు ఉండబోతున్నాయి అంటే ఒకవేళ ఇటు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణ పైన కూడా ఇటు క్యాడర్కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలనేటువంటి అంశాలతో పాటు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వీటిపైన ఫోకస్ చేసినట్టు కూడా తెలిసింది. ఎమ్మెల్యేస్ కూడా ప్రత్యేకంగా వారి దగ్గర నుంచి ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మరి పూర్తి స్థాయిలో ఈ ఎమ్మెల్యేలతో సమావేశం కొనసాగుతుంది. మరి అనంతరం ఎమ్మెల్యేలు కొంత క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కనపడుతున్నట్టు తెలుసుకోవచ్చు. జమీమా.